నమస్కారం. మీ పేరు? పొదిలాపు అప్పలరాజు అండి. ఏ ఊరు? శ్రీకాకుళం జిల్లా. మొన్న జగన్మోహన్ రెడ్డి గారు 2024 ఎలక్షన్స్ కోసం కొత్త మేనిఫెస్టో రిలీజ్ చేశారు. ఆ మేనిఫెస్టో ఎలా ఉంది? చూసామండి. మేనిఫెస్టో చాలా అద్భుతంగా మేనిఫెస్టో ఇచ్చారు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి. పేదవారికి అనుకూలమైన పథకాలను అందజేశారు. చాలా మాకు అందరికైతే నచ్చిందండి. మీ వృత్తి ఏంటి యాక్చువల్గా? మా వృత్తి నాయ బ్రాహ్మణ్స్ అండి. నాయ బ్రాహ్మణ్స్. సో ఇప్పుడు మీకు ఎలాంటి పథకాలు అనేవి వచ్చాయి? జగన్మోహన్ రెడ్డి గారు ఆయనున్న ఈ 5 ఏళ్ల పరిపాలనలో మాకు చాలా పథకాలు మేము అందుకున్నాము. చేయూత అందింది, అలాగే ఆసరా కూడా మాకు అందింది, అలాగే జగనన్న ఈ గృహ పథకం కూడా మాకు అందింది, అలాగే పిల్లల భవిష్యత్తు కోసం అమ్మఒడిని కూడా ఏర్పాటు చేశారు. చాలా అద్భుతంగా ఆయన పరిపాలన చాలా జరిగింది. అమ్మఒడిలో మీకు ఎంత డబ్బులు వచ్చాయి ఇదివరకు? అమ్మఒడిలో కిందసారి 15,000 వచ్చారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మేనిఫెస్టోలో 17,000 ఇస్తున్నారు. చాలా సంతోషంగా మాకు అందరికీ ఉందండి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు సూపర్ 6 ఉంది, మన మేనిఫెస్టో ఉంది. ఈ రెండు మేనిఫెస్టోలో ఏది బాగుంది? వైఎస్ జగన్మోహన్ రెడ్డిదే చాలా అద్భుతంగా ఉంది. ఎందుకంటే ఆయన చేసినది కూడా మాకు చాలా నచ్చింది. పిల్లల భవిష్యత్తు కూడా బాగుంది. మాకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి మేనిఫెస్టోలో బాగుందండి. చంద్రబాబు నాయుడు మేనిఫెస్టో మీకు ఎందుకు నచ్చలేదు? చంద్రబాబు నాయుడు మేనిఫెస్టో ఎందుకు నచ్చలేదంటే, మాకు పేదవారికి సహాయం చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. మమ్మల్ని దృష్టిలో పెట్టుకొని ఎంతోమందికి సహాయం చేసి మమ్మల్ని అభివృద్ధిలో తీసుకొస్తున్నారు. అందుకు చంద్రబాబు నాయుడు కంటే మాకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన అయితే మాకు బాగా నచ్చిందండి. చంద్రబాబు నాయుడు చేసిన ఆయన పరిపాలనలో అయితే ఏ విధంగా కూడా జరగలేదు. ఆయన పరిపాలనలో కూడా చాలా సక్రమంగా జరగట్లేదు. మేము ఆయన పరిపాలన చూసాము. ఆయన పథకాలు అయితే సరిగ్గా ఏ విధంగా అయితే అందుబాటులో జరగట్లేదు. పేదవారికి అయితే ముఖ్యంగా అందుబాటులో లేదండి. జగన్మోహన్ రెడ్డి గారు అయితే మాకు పేదవాళ్ళు అందుబాటులో ఉన్నారు. ఫైనల్గా మీ ఓటు? ఫైనల్గా అయితే మాకు జగన్మోహన్ రెడ్డి గారే మేము గెలిపిస్తాము. ఆయనే మాకు ముఖ్యమంత్రిగా కావాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి.